మనకి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. సీఎం రేవంత్కు నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు, కేసు నమోదు. భాజపాపై పోరాటం చేస్తున్నందుకే ఇటువంటి కక్షపూరిత ధోరణి, భయపడేది లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యారు. ఇక జైలు లేదంటే బెయిలు, ఇండి కూటమి నేతల పరిస్థితి ఇదే. అవినీతిలో నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్. అభివృద్ధి సంకల్పం కమలం సొంతం అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా అని బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నేతలకు బండి సంజయ్ సవాల్ చేసిన వార్తను చూడొచ్చు. ఓటమి భయంతోనే 2 పార్టీలు కలిసి విష ప్రచారం చేస్తున్నాయంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇక ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు అంటూ ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. రాజకీయ అవకాశవాది చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫ్యాసిస్ట్ పార్టీలు వారు అధికారంలోకి వస్తే ముస్లిం, దళిత రిజర్వేషన్లు తీసేస్తారు. ముస్లిం, దళితులకు అండగా నిలిచే సెక్యులర్ నాయకుడు జగన్ అంటూ జగన్కి ఫేవర్గా ఓవైసీ కామెంట్స్ చేసిన వార్తను సాక్షిలో చూడొచ్చు. సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలు చేస్తోంది అంటూ కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ కీలకం కాబోతోంది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం వస్తే అప్పుడు మేము చక్రం తిప్పుతామంటూ కేసీఆర్ కామెంట్ చేశారు. మళ్ళీ మీరే రావాలే సారు అంటూ కేసీఆర్తో రైతులు, వృద్ధులు, మహిళలు అంటే మళ్ళీ మిమ్మల్ని కోల్పోయాము, మీరు అధికారంలో ఉంటే చాలా బాగుంది అని చెప్పినట్టుగా ఒక వార్తను సాక్షి ప్రచురించింది. అండ్ చాన్నాళ్ల తర్వాత కేసీఆర్ ఒక హోటల్కి వెళ్ళారు, ఒక కాకా హోటల్కి వెళ్ళారు. అక్కడ చాయ్ హోటల్ వద్ద కేసీఆర్ అక్కడ ఉన్న సామాన్యులతో మాటామంతి జరిపిన వార్తను చూడవచ్చు. మాకు మోదీ, మరి మీకెవరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎన్డీఏ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండియా కూటమి నేతలకు జేపీ నడ్డా ఈ ప్రశ్న వేశారు. ఆ కూటమి నేతలు అయితే జైల్లో లేకుంటే బెయిల్పై ఉన్నారు అంటే మాకు మోదీ ఉన్నారు అంటే ఇండియా కూటమి నేతలు ఇప్పటివరకు మా ప్రధాని అభ్యర్థి ఈ నాయకుడే అని చెప్పలేని విషయాన్ని బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఫేక్ వీడియోలపై ఉక్కుపాదమే ప్రధాని మోదీ హెచ్చరిక. కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టిస్తూ ఉన్నారు. రాబోయే నెల రోజుల్లో పెద్ద సంఘటన సృష్టించడానికి కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ మోదీ ప్రతిపక్షాలని విమర్శించారు. ఇక జగన్ కోట బద్దలగొడుతూ ఉన్నాం, అరాచక వైసీపీని చెత్తబుట్టలో పడేద్దాం, మన భూముల పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటోలు ఎందుకు, దస్తావేజులు లేవు, సర్వర్లో ఉంచుతారట, తమ ఆస్తిని ప్రజలు రుజువు చేసుకోవాలా, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఆస్తులు గల్లంత అవుతాయంటూ ప్రజలకు పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. అలాగే జగన్కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామంటూ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలి, ఈ ప్రభుత్వం ఆక్వా రైతును నిండా ముంచింది, అవినీతిలో రాటుదేలిన కొట్టు సత్యనారాయణకు బుద్ధి చెప్పాలి అంటూ తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక గ్లాసు గుర్తుపై కుట్ర జరుగుతోందనే వార్తను చూడొచ్చు. ఓట్ల చీలికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్నుతోంది. జనసేన పోటీల్లో లేని చోట కామన్ సింబల్గా అందరికీ అందుబాటులోకి గాజు గ్లాసు, 16 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో కేటాయింపు, జనసేన అభిమానుల్ని గందరగోళపరిచే కుట్ర జరుగుతోంది. రిటర్నింగ్ ఆఫీసర్లు యూటర్నింగ్ అధికారులుగా మారారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారు అనే వార్తను ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. ఇక జనసేన పోటీ లేని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. సో ఓట్లు చీల్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రకు తెరలేపిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 16 అసెంబ్లీ స్థానాలు, అలాగే 3 ఎంపీ స్థానాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనే
వార్తను ఈనాడులో చూడొచ్చు. ఇక తిరుగుపాట్లు అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. 16 చోట్ల పోటీలో రెబల్స్, 9 చోట్ల టీడీపీ ఉక్కిరిబిక్కిరి, 7 చోట్ల బీజేపీ జనసేన నేతలు తిరుగుబాటుదారులు అంటూ అంటే కూటమిలో ఉన్న అంతర్గత కుమ్ములాటలతో ఈ తిరుగుబాట్లతో వాళ్ళకి పాట్లు తప్పడం లేదనే వార్త సాక్షిలో చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ రిలీజ్ చేయబోతూ ఉన్నారు. చంద్రబాబు నివాసంలో విడుదల. హాజరు కానున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇవాళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక రోడ్ షోను కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆ రోడ్ షో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో రద్దయింది. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం అంటూ ఉన్నారు నారా బ్రాహ్మణి. ఇక గెలవలేక దుష్ప్రచారం, వంగ గీత జనసేనలో చేరుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ ఇప్పుడే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్కు వంగ గీత కంప్లైంట్ కూడా చేశారు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ కొనసాగుతుంది. స్టేట్ చూడండి.